హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే నేను సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఇంకా కిరాణా ఏం లేవు, తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను మా ఆయన. ఇంకా పాప లేదు, పాప స్కూల్కి వెళ్ళింది. సంక్రాంతికి అయితే మేము ఊరైతే వెళ్ళడం లేదు, ఇక్కడే. అందుకోసం ఇంకా కిరాణా ఏం లేవు కదా, తీసుకొద్దామని వెళ్తున్నాం. ఏమేమి ఉంటాయి ఏంటో చూద్దాం. చూసుకొని ఇంకా లిస్ట్ అయితే రాసుకున్నాను. మా ఆయన ఇప్పుడే చూసుకొని ఏం కావాలో మళ్ళీ ఒకటి చెప్పాలంటే బాగోదన్నాడు. ఇంకా అలా తీసుకొచ్చేదాన్ని ఖాళీగా కదా ఉన్నా అనేసి వెళ్తున్నాం. అలాగే మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. హరిదాస్ అవుతున్నారు. జూమ్ చేస్తున్నారు, ఆయనకి వీడియో చేస్తున్నాను. షాప్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. బాగా ఒకసారి ఇలాంటి ఏమన్నా కొనాలనిపిస్తుంది. మా అమ్మాయికి ఇచ్చేది. ఇదే అదే ఎలా ఉంది ఫ్రెండ్స్? గడియారం తీసుకున్నాను. చూపి అది ఇవ్వండి. అది కాదు, దానికి మేరీ ఫ్రీ ఇచ్చేది. అది జనవరి 1 ఇది. ఇప్పటికే 10,000 పెట్టుబడి పెట్టండి. కొబ్బరి కొండ రెండు బండలు ఫినిష్. ఇది ఫ్రెండ్స్, షాపింగ్ చేసుకుని అయితే మొత్తానికి ఇంటికి వచ్చాక చూస్తే సామాన్లు ఏమీ కనిపించట్లేదు, కానీ బడ్జెట్ మాత్రం ఎక్కువ అయింది. ఫస్ట్ టైం నేను మా ఆయనతో బజార్లోకి వెళ్తే కానీ తెలియలేదు ఎంత ఖర్చు అవుతుందా నెల అని. ఆయన తీసుకొస్తే నాకు ఏంటి ఇవే తీసుకొచ్చావు అని అనేదాన్ని. ఇప్పుడు నేను వెళ్ళుకుంటేనే అయ్యి బాబాయ్ ఇంత అవుతుందా మాకు నెల ఖర్చు అనిపిస్తుంది. పండగనే కాదండి, ప్రతి నెల ఇలాగే ఉంటుంది మాకు. ఇంకా ఈ కాకుండా కూరగాయలు ఉంటాయి, ఇంకా చిన్న ఉంటాయి కదండి పర్సనలీ, అవి కూడాను. ఈరోజు అయితే ఎందుకు ఇంత అయిందంటే మా అమ్మాయికి గాజులు స్టిక్కర్స్ కూడా తీసుకున్న ఫ్యాన్సీ సామాన్లు. ఇదిగోండి, ఇవి చూడడానికి ఎన్ని లేవు కానీ ఇవ్వండి. 1000 రూపాయలు అయ్యాయి, మీరు చెప్తే నమ్మరు. 1000 బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను విడిగా, స్టిక్కర్స్, ఇంకా మా పాపకి పిలకలు, తనకే ఎక్కువ తీసుకున్నాను, ఇంకేం లేవులేండి. ఇవి కూడా బ్యాంగిల్సే అన్నీ. నేను కొంచెం కాస్ట్ ఎక్కువలోనే తీసుకున్నాను, ఉండాలి కదా.
వీటికే 1000 రూపాయలు అయిపోయిందండి. ఎందుకంటే అమ్మాయిలకి తెలుస్తుంది 1000 అన్నా నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు డైలీ కొంటారు కాబట్టి. అబ్బాయిలు అంటే 1000 అనేసి అని ఆశ్చర్యపోతారు. అలాగే ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్ గట్రా, ఇంకా ఇవి కిరాణా అండి. ఇది మాకు ఫ్రీ ఇచ్చారు ఆయన, మేము డైలీ అదే షాప్లో తీసుకుంటాం. క్యాలెండర్ ఫ్రీ ఇచ్చారు January 1st అంట. అలాగే బిస్కెట్ల ప్యాకెట్ కూడా ఇచ్చారు. అలాగే ఫస్ట్ ఆయిల్ కూడా నేను బయటే తీసుకుంటానండి, అలోవెరా అంతేనా, అలోవెరా కొబ్బరి నూనె ఆడించి అదే బయట అమ్ముతారు కదా, నాకు అది పడదండి, హెయిర్ ఊడిపోతుంది. ఇంకా ఫస్ట్ నుండి ఇదే అలవాటు కాబట్టి ఎంత కాస్ట్ అయినా ఇంకా ఈ ఆయిలే తీసుకుంటాను నేను. ఇలాంటి రేట్ ఎక్కువ పడిపోతున్నాయి మాకు బిల్లు. అలాగే ఇవన్నీ కిరాణాలన్నీ. ఇంకా అలాగే గడియారం కూడా తీసుకున్నాం ఆల్రెడీ. చూడండి మా ఇంట్లో గడియారం, అది మేము రెడీ చేసాం. అలాగా తీసుకుందాంలా, నచ్చింది కదా, కలర్ కూడా బాగుందని ఇంకా అది ఫిక్స్ అయ్యాము. వచ్చినవన్నీ మీకు చూపించాను కదా, ఎంత అయింది ఏంటి అని చెప్పాను కదా. మొత్తం అయితే 3000 అయ్యాయండి. అందులో అయితే ఏం కనిపించట్లేదు, అంత కాస్ట్గా ఉన్నాయి కిరాణా. బిల్ అయితే ఎక్కువ అయిపోయింది. ప్రతి నెల 2000 అయ్యేవి, ఈ నెల 1000 ఎక్స్ట్రా అయింది, ఎందుకంటే పండగ కదా కొంచెం ఎక్కువ ఇచ్చాయి. అదిగాక కొన్ని చెప్పాను కదా ఫ్యాన్సీ సామాన్లు, ఇంకా గడియారం గట్లా తీసుకున్నాం. ఇంకా నేను బయటకు వెళ్ళి కొనాల్సినవి చాలా ఉన్నాయి, అవి వెళ్ళేటప్పుడు మీకు షూట్ చేస్తాను కంపల్సరీగా చూడండి. ఇంటికైతే మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంట చేయాలి. తినడానికి కూడా బద్ధకంగా ఉంది, వంట చేసి తినాలంటే ఎంతో కష్టంగా ఉంది నాకైతే. మా ఆయన సెట్ చేసేస్తున్నాడు, గడియారం అయితే తీసుకొచ్చేసాము, చూపిస్తాను చూడండి ఒకసారి. గడియారం ఇంకా మనం పడుకొని లెగ్గానే మన కంటికి కనిపించేటట్టు పెట్టుకుంటున్నాను నేను, టైం చూసుకుంటాను నైట్ టైం. చూపిస్తాను, అలా రండి నాతో పాటు. కింద ఏం చేస్తున్నారు చూడండి సైలెంట్గా. అది చూడు ఏం ఏరుకుంటున్నారా డబ్బులు. కమలది సీత, కమల గారి సీత అయితే నిజంగా వస్తే ఇప్పుడు మనల్లా అంటారు అది. సోచల్ గారు ఏంటి మీ సోచల్ గారు మీకే వచ్చింది రాముడు సీతను చెప్పండి. జై గారిదా. ఈ టైంలో సీతారాములు ఆటలు ఆడుతున్నారు చూడండి. టైం అయితే ఇప్పుడు 7 అయింది ఫ్రెండ్స్, అది ఉంది. ఇంకా వంట కూడా అయిపోయింది, పాపకి అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టుకొని తినేయడమే. కర్రీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. బంగాళదుంప కర్రీ. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంటని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను నేను, తప్పకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏం చేస్తున్నాం ఇద్దరు? ఇలా చూడు జిత్తు, ఇలా చూడు. ఇంకా మా జిత్తి అయితే ఆడుకుంటుంది, తనకు అన్నం పెట్టేస్తే పడుకుంటుంది. మళ్ళీ మార్నింగ్ లెగాలి కదా, లెగాలంటే ఏడుస్తుంది. ఓకే జిత్తు, గుడ్ నైట్ చెప్పు జిత్తు. ఎవరికి చెప్తున్నా ఇలా చూడు. అమ్మ ఎందుకు పడుతుంది చెప్పు.
గుడ్ నైట్. కూరలు కట్టుగా అమ్మింది కూడింది చెప్తే ఎలా నేను ఓకే గుడ్ నైట్ బాయ్ చెప్పు బాయ్. హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ నాకు కూడేస్తుందని చెప్పు. ఎందుకు కొడుతుంది? బ్రష్ చేసుకోలేదని కుట్టిద్దా? మరి బ్రష్ చేసుకోకపోతే కొట్టరా? గుడ్ గర్ల్ అని తెల్లకుండా తెల్లారి చక్కగా లేచి గుడ్ మార్నింగ్ చెప్పి అన్నీ చెప్తుంది కానీ ఒకటి కూడా పాటించదు. టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోవాలి. మరి ఎందుకు ఏడుతాను తెల్లవారు లేచి? అలాగే ఏడకూడదు. అలాగే ఏడితే కూడా తెల్లారి కూడా నాకు కూడా రోజు దెబ్బలే దానికి లేసేటప్పుడు నాకు తెలిసి వారంకి 2-3 సార్లు తగలదు. మరి అలాగే కొడతాను. కూల్గానే లేపుతాను నేను చెప్పి కానీ లేకదు. లేవగానే ఏడకుండా నా వంట అట్లా అన్ని అయిపోయాక లేపుతుందని ఎందుకులే నిద్రపోతుందని అయినా లేకదు. నాకు కోపం వస్తుంది, 2 తగిలేస్తాయి. ఓకే ఈరోజు బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. అన్నం తినిపో. ఓకే గుడ్ నైట్ బాయ్ బాయ్.